తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడుగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా దున్నేవారికే భూమి కావాలని, వెట్టి చాకిరి నశించాలని, సమాజం కావాలనే పట్టుదలతో కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో పెద్ద ఎత్తున మాకు దున్నేవారికే భూమి కావాలి, దొరల పెత్తనం పోవాలని పెద్ద ఎత్తున కడవెండి గ్రామంలో ర్యాలీ తీసుకున్న ప్రజలపైన అగ్రభాగాన ముందుకు నడుస్తున్నటువంటి దొడ్డి కొమరయ్య పైన ఆ రోజు కాల్పులు జరిపి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఆనాడు ఏదైతే దున్నేవారికే భూమి కావాలనే పోరాటం చేసిరో ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ప్రజలే స్వేచ్ఛగా పాలించుకునే అవకాశం కల్పించి, అదేవిధంగా 4500 మంది ప్రజల రక్త దర్పణంతో ఇట్లాంటి నాయకులు అనిముత్యాలు పెద్ద ఎత్తున ఆ పోరాటంలో మరణించినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినాయి. బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తీసుకెళ్తుంటే ఈ దేశ సంపదను రక్షించుకోవాలని ఇక్కడనే పెట్టాలని చెప్పేసి పోరాటం చేసి తర్వాత కార్మిక సంఘాలు అనేక హక్కులను సాధించుకున్నాయి. 27 కార్మిక చట్టాలు ఉన్న వాటిని తీసేసి పూర్తిగా 4 లేబర్ కోడ్లుగా తెచ్చిండు. ఈ లేబర్ కోడ్ల ద్వారా కనీసము సంఘం పెట్టుకునే అవకాశం లేదు, ప్రశ్నించే హక్కు లేదు, కట్టు బానిసలుగా చేసేటువంటి పద్ధతి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి కార్మికులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సిఐటియు అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన సమ్మె కార్యక్రమం ఉంది. ఈ సమ్మె కార్యక్రమాన్ని మన మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, ఆశా వర్కర్లు, ఈ రకంగా స్కీమ్ వర్కర్లు, అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.